హాయ్ అండి. ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్‌తో హెల్తీగా కమ్మగా మజ్జిగ చారు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కొన్ని డ్రై ఫ్రూట్ చేసుకొని మిక్సీ జార్‌లో ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నానండి. బాదం పప్పులు, పిస్తా పప్పులు, జీడిపప్పులు, పచ్చి కొబ్బరి ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకొని పెట్టుకుందాము. ఈ మజ్జిగ చారు తిన్నప్పుడు మధ్యలో తింటుంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము. ఇలా దీనికి ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, పించ్ ఆఫ్ మెంతులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయ చీరుకులు, కరివేపాకు, ఎండుమిరగాయలు పోపు వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని కూడా వేసుకొని 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో పసుపు, మనం కోసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే పోపు రెడీ అవుతుంది. ఇలా కమ్మని పెరుగు ఇలాగ విస్కర్‌తో కొట్టుకొని ఇది మిశ్రమము పోపు చల్లారిన తర్వాత ఇందులో పెరుగు కలుపుకుంటే రుచి తగ్గ సాల్ట్ చెక్ చేసుకుంటే ఎంతో టేస్టీ కమ్మని డ్రై ఫ్రూట్స్‌తో హెల్తీగా డ్రై ఫ్రూట్స్ మజ్జిగ చారు రెడీ.